సార్ ఇప్పుడు కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయ్యి, ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్స్ జాబ్ చేస్తారు చాలా మంది. దగ్గర దగ్గర ఒకళ్ళకి 40,000 సాలరీ వస్తది. యావరేజ్‌గా మాట్లాడుతున్నాను. సో, 40,000 సాలరీ వచ్చిన వాళ్ళకి ఇల్లు కొనాలంటే ఎవ్రీ మంత్ ఎంత మ్యూచువల్ ఫండ్‌లో గాని, ఎస్ఐపిలో గాని ఇన్వెస్ట్ చేయాలి? అది ఎంత టెన్యూర్ వరకు పోవాలి? ఇల్లు కొనాలంటే వచ్చిన కార్పస్‌తో మొత్తం కొనాలని చెప్పను. ఎంతో కొంత ఒక 20% డౌన్ పేమెంట్ చేసి, రిజిస్ట్రేషన్ చేసి, ఇంట్లో ఇంటీరియర్ చిన్న చిన్న ఫర్నిచర్ కొనేంత కార్పస్ ఉంటే చాలు. సో, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలనంటారు? ఎన్ని ఇయర్స్ వరకు ప్లాన్ చేసుకోవాలి? సో బేసిక్‌గా ఎర్లీ ఏజెస్‌లో ఇల్లు కొనడానికి నేను ఫస్ట్ కంప్లీట్‌గా వ్యతిరేకిని. ఎంకరేజ్ చేయరా? మీ క్వెషన్‌కి అయితే ఆన్సర్ చెప్తా. ఇప్పుడు బేసిక్ 40,000 జీతం అంటే అప్రాక్సిమేట్‌గా ఒక 10,000 రూపాయల వరకు బ్యాచిలర్ కాబట్టి 23 ఏళ్ళకి బ్యాచిలరే కాబట్టి ఒక 10,000 రూపాయల వరకు సేవ్ చేయడం పెద్ద కష్టం. ఓకే. సో బేసిక్‌గా 10,000 రూపీస్ చొప్పున మనం ఎవ్రీ మంత్ ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ వెళ్తే మనం కార్పస్‌ని రీచ్ అవ్వడం అనేది సరే ఒక టైంకి అయితే అవుతాం. సో ద పాయింట్ హియర్ ఈజ్ ఇప్పుడు ఒక 1,00,00,000 రూపాయలు ఇల్లు ఇప్పుడు కొనాలనుకోండి. ఇప్పుడుంది 1,00,00,000 రూపాయల విలువ. సరే ఒక 10 ఏళ్ల తర్వాత నాకు 33 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత 35 ఏళ్ల వయసు ఆ టైం కల్లా నేను ఒక ఇల్లు కొనుక్కోవాలని టార్గెట్ పెట్టుకున్నాను. కాకపోతే ఈ 10 సంవత్సరాల్లో మనకి ఇంటి ప్రైస్ కూడా పెరుగుద్ది కదా. ఇప్పుడు 1,00,00,000 రూపాయలు అంటే అప్పుడు 2 కోట్లు అయింది. సో మన డౌన్ పేమెంట్ ఒక టార్గెట్ కూడా మారుతుంది. అవును. ఓకే. ఇప్పుడు 20% ఫర్ 1,00,00,000 రూపాయలు అంటే వీ హావ్ టు అక్యుములేట్ 20 lakhs. ఇప్పుడే 40,000 రూపాయల జీతం వస్తుంది అని అంటే అసలు 20 లక్షలు అక్యుములేట్ చేయడం కూడా సాధ్యం కాదు. అసలు అవ్వదు ప్రాక్టికల్లీ. సరే ఒక టైం పీరియడ్ కి అట్లీస్ట్ నేను డౌన్ పేమెంట్ కన్నా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఎస్, కొంతవరకు ఏంటి మనకి ఒక సిస్టమాటిక్ సేవింగ్స్ పద్ధతిలో ఎస్ఐపిలోను వాటిలోను వీటిలో ప్లాన్ చేసుకుంటే హియర్ అండ్ దేర్ వీ కెన్ అచీవ్ ద టార్గెట్. అంటే ఎంత సార్ టార్గెట్? సో బేసిక్ గా మనకి 2 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల తర్వాత నేను ఇల్లు కొనాలి అని అనుకుంటున్నాను అని అంటే యువర్ హౌస్ ప్రైస్ విల్ బికమ్ హియర్ అండ్ దేర్ అప్రాక్సిమేట్లీ 2 crore. 7% స్టాండర్డ్ ఇన్ఫ్లేషన్. కన్స్ట్రక్షన్ కాస్ట్ అప్రాక్సిమేట్గా 7% తోటి గ్రో అవుతూ ఉంటుంది. తక్కువ పెరిగితే మన అదృష్టం అంతే. ఓకే. సో 7% గ్రో అవుతూ వెళ్తే అది 12 కోట్లు అవుద్ది. మనం ఒక 10,000 రూపాయల చొప్పున ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వెళ్తే అప్రాక్సిమేట్గా 10% టాప్అప్ చేయాలి. 10% టాప్అప్ చేసుకుంటూ 15% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కనుక మనం పెట్టుకుంటే వీ డోంట్ నో 15 వస్తుందా 12 వస్తుందా, బట్ 12 to 15 అప్రాక్సిమేట్ గా పెట్టుకుంటే హియర్ అండ్ దేర్ మనకు ఒక 11 సంవత్సరాల్లో మాత్రం టార్గెట్ అచీవ్ చేయడానికి ప్రాబబిలిటీ దొరుకుతుంది. ఓకే. బట్ ద పాయింట్ హియర్ ఇస్ నిజంగా మీరు ఆ టైంకి వచ్చేసరికి 40 లక్షల రూపాయలు మీరు తీసుకొని వెళ్ళి డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత బై ద టైం ఇప్పుడు 23 ఏళ్ళకి స్టార్ట్ చేస్తారు అక్యుములేషన్. 30 ఏళ్ల వయసు కల్లా ఒక పిల్లడో ఎవరో పుడుతూ ఉంటారు. మీకు 33-34 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాడు ఎల్కేజీ యూకేజీలో జాయిన్ అవడం మొదలు పెడతారు. రైట్. సో బై దట్ టైం అసలు మీకు ఈఎంఐ పెట్టే కెపాసిటీ కూడా ఉంటుందో లేదో చెక్ చేసుకో. ఓకే. సి అప్రాక్సిమేట్ గా మీరు 2 కోట్ల రూపాయలు 40 లక్షలు మీరు డౌన్ పేమెంట్ కట్టినా కానీ 1,60,00,000 అయితే ఈఎంఐకి వెళ్ళాల్సి వస్తుంది. 1,60,00,000 రూపాయలు ఈఎంఐకి మీకు ఒక 145 to 150 అంటే 1,45,000 నుంచి 1,50,000 దాకా మీకు ఈఎంఐ మంత్లీ పేయబుల్ వస్తుంది. నిజంగా అసలు మనం ఈఎంఐ పే చేసే కెపాసిటీలో కూడా అప్పుడు ఉంటామా లేదా అనేది పెద్ద